అందరూ ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. ఆదివారం వచ్చేసింది. ఫినాలే ఈ రోజే కప్పెత్తబోతున్నారు మీకు ఇష్టమైన వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు? తనూజ విల్ లిఫ్ట్ ద ట్రోఫీ, కళ్యాణ్ విల్ లిఫ్ట్ ద ట్రోఫీ. తనూజ ఈజ్ విన్నర్, కళ్యాణ్ ఈజ్ విన్నర్. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది బయటికి వచ్చిన తర్వాత తనూజ కానీ, కళ్యాణ్ కానీ, డీమన్ కానీ, ఇమాన్యుయల్ కానీ, సంజన కానీ బయటికి వచ్చిన వెంటనే ఈ వీడియో చూసేలా చేస్తే వాళ్ళు వాట్సాప్ నెంబర్స్ కూడా తెలుసు మనకి. ఖచ్చితంగా వాళ్ళు ఈ వీడియో కామెంట్స్ చూస్తారు. ప్రజలు ఎవరిని నమ్మారు, ఎవరు కరెక్ట్గా గెస్ చేశారు అనేది తెలియాలి. తనూజాని మీరు గెస్ చేస్తే రేపు అమ్మాయి చూడొచ్చు, వచ్చిన తర్వాత గెలిస్తేనే ఓడిపోతాను. కళ్యాణ్ మీరు గెస్ చేస్తే వచ్చిన తర్వాత తను చూడొచ్చు, గెలిస్తేనే ఓడిపోతాను. కళ్యాణ్ కూడా ఈ కామెంట్స్ సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. కళ్యాణ్ విల్ విన్, తనూజ విల్ విన్. ఎవరు విన్నర్ అవబోతున్నారు అనేది మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. కళ్యాణ్ ఈజ్ విన్నర్, తనూజ ఈజ్ విన్నర్. ఇప్పుడు ఒక న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో, ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో. ఈ ఏదైతే మన బిగ్ బాస్ వ్యవహారం ఉందో వీటిని ఫాలో అయ్యే వాళ్ళు అందరి ఫ్యాన్స్, సంజన, ఇమాన్యుయల్, డీమన్, పవన్, కళ్యాణ్, తనుజ, ఇట్లా అందరి అభిమానులు కూడా డిస్కషన్ చేసుకుంటుంది ఒకటే పాయింట్. బంజే కదా కంపెనీ కదా, ఇదివరకు ఎన్మోల్ షైన్, ఇప్పుడు బంజే అంటే కూడా ఏం లేదు. బంజే అనేవాళ్ళు ఎట్లా అయితే మీకు స్టార్మా కాదు, హాట్స్టార్ని జియో హాట్స్టార్ కొనేసాక జియో హాట్స్టార్ అయిపోయిందో, అట్లాగా ఎన్మోల్ షైన్ని బంజే వాళ్ళు కొనేసారు. అదొక ఇంటర్నేషనల్ కంపెనీ. BINJAY అని వస్తుంది లాస్ట్లో. ఎన్మోల్ షైన్ వచ్చేది ఇది వరకు, ఇప్పుడు బంజే వస్తుంది, BINJAY అని. మన ఎపిసోడ్ అయిపోయాక వస్తుంది లాస్ట్లో. పింక్ కలర్ స్క్రీన్ వచ్చి పైన కూడా అవి కూడా పింక్ లెటర్స్ వస్తాయి. వాళ్ళు కొనేసారు బంజే వాళ్ళు. సో అయితే ఇన్ని సీజన్స్లో ఇన్ని భాషల్లో జరగనిది బహుశా మనకు తెలిసిన ఇన్ఫో అయితే జరగలే ఇప్పుడు. బట్ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అంటే తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో మాత్రం ఏదో ఒక మ్యానిపులేషన్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చిందో, బాట్స్ ఎక్కువగా ఉన్నాయనేటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందో, ఏం జరిగిందో మనకు తెలియదు అబ్బా. కానీ ఆడిట్ జరిగింది అనే మాట వినిపిస్తుంది. ఎస్పెషల్లీ జియో హాట్స్టార్ ఓటింగ్స్ పరంగా బాట్స్ ఎక్కువ వాడారనే అలిగేషన్స్ వచ్చాయని. మిస్డ్ కాల్స్ కాదు, మిస్డ్ కాల్స్ విషయంలో కూడా బాట్స్ వచ్చాయని చెక్ చేసారు లేదు మనకు తెలియదు. కానీ జియో హాట్స్టార్ రేటింగ్ సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఒక స్ట్రిక్ట్ ఇంటర్నల్ ఆడిట్. ఎన్మోల్ షైన్ అఫీషియల్స్ అందరూ ఎన్మోల్ షైన్లో ఉంటారు. కొనింది బంజేవాడు, బట్ పేరు బంజేయే. బట్ అఫీషియల్స్ అందరూ, ఆఫీసర్స్ అందరూ, అందులో పనిచేసేటువంటి వాళ్ళందరూ, టెక్ టీమ్ అందరూ కూడా ఎన్మోల్ షైన్ నుంచి వస్తున్న వాళ్ళే ఉంటారు. ఓన్లీ మేనేజ్మెంట్ మారుతుంది, ఎంప్లాయీస్ మారరు. సో ఎన్మోల్ షైన్ సంబంధించి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆడిటింగ్ చేసే డిపార్ట్మెంట్, టెక్లో కూడా ఆడిటింగ్ ఉంటుంది. వాళ్ళందరూ వచ్చి క్లియర్ కట్గా ఆడిట్ చేశారని, జియో హాట్స్టార్ ఓటింగ్లో 1% లీడ్తో తనూజ ఉంది అనే మాట వినిపిస్తుంది. ఇది ప్లస్ మిస్డ్ కాల్స్ ఓటింగ్ కదా లెక్క. సో మిస్డ్ కాల్స్ ఓటింగ్లో మరి ఎలాంటి లీడ్ ఉంది, రెండు కలుపుతారు కాబట్టి, కలిపిన తర్వాత కళ్యాణ్కి వచ్చిందా తనూజాకి వచ్చిందా లీడ్ అనే దాని ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఒక స్ట్రిక్ట్ ఆడిట్ చేసిన తర్వాత మాత్రం బాట్స్ విపరీతంగా పడ్డాయి అందరికీ, ఇంక్లూడింగ్ తనూజ, కళ్యాణ్, ఇమాన్యుయల్, సంజన అండ్ డీమన్, పవన్, వీళ్ళందరికీ కూడా విపరీతమైన బాట్ ఓట్స్ పడ్డాయి. అంటే జియో హాట్స్టార్ తీసుకోకుండానే, జియో హాట్స్టార్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే విపరీతమైనటువంటి బాట్ ఓటింగ్ పడేలాగా ఏదో సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు. ఎవరు చేశారు ఏంటి, పర్టికులర్ కంటెస్టెంట్ తాలూకా వాళ్ళు చేశారని నేను చెప్పట్లా. ఓవరాల్గా అందరూ చేశారా లేకపోతే ఒకళ్ళే చేశారనేది కూడా ఇన్ఫో లేదు. బట్ ఖచ్చితంగా బాట్ ఓటింగ్స్ పడ్డాయని ఆడిట్ చేసి మరి వాటిని పక్కకి నెట్టేసి పెట్టారు. అందువల్ల తనూజ 1% మార్జిన్ ఆఫ్ ఓట్స్తో లీడ్లో ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎంతవరకు ఇది కరెక్ట్ ఏంటనేది ఇన్ఫో ఇంకా రావాల్సి ఉంది.